నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బిగ్ టీవీ, ఛోటా న్యూస్ కథనాలపై అధికారులు స్పందించారు. ఫోర్జరీ ఘటనపై మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఫోర్జరీ ఘటనను వెలుగులోకి తెచ్చిన బిగ్ టీవీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఫోర్జరీ సంతకంతో మహిళ అవుట్సోర్సింగ్ లో కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. తారీఖు మాకు మున్సిపల్ కమిషనర్ గారి నుంచి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. నల్లన్న అనేటటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈ ఆగస్టు 2024లో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ గురించి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురమ్మంటే వాళ్ళు ఎంఆర్ఓ గారి సంతకం ఫోర్జరీ చేసిందని చెప్పేసి వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళకి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ గారి సంతకం ఫోర్జరీ చేసిందని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు మేము కొన్ని సర్టిఫికేట్లు అడగటం జరిగింది. అవన్నీ కూడా ఫర్నిష్ చేసినాక దాంట్లో ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ అని తేలితే మాత్రానికి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. బోధన్ మండలానికి చెందిన ఒక బోధన్ ఎంఆర్ఓ సంతకాలని ఫార్జరీ చేసి కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసము కొన్ని దస్తావేజులు తయారు చేసుకొని ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన బిగ్ టీవీకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. సంతకాలని ఫోర్జరీ చేసి వాళ్ళు దస్తావేజులు తయారు చేసుకొని బ్యాక్ డోర్తోని లబ్ధిలు పొందడం చాలా బాధాకరమైన విషయం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి బ్యాక్ డోర్ నుండి ఉద్యోగాలు సంపాదించారు కొంతమంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు బిగ్ టీవీ అండ్ ఛోటా న్యూస్ కథనాలతో అధికారులు స్పందించినట్టుగా తెలుస్తోంది. అసలు యాక్షన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ మండలంలోని తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం ఈ ఫోర్జరీ సంతకంపై బ్యాక్ డోర్ నుంచి ఒక ఉద్యోగం పొందిన ఒక మహిళకు సంబంధించి ఆ వార్తని మనం బ్రేకింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ బిగ్ టీవీ ఛోటా న్యూస్ కథనాలకి అధికారులు స్పందించారు. పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీపై ఫిర్యాదు చేశారు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ. ఈ ఫోర్జరీ జరిగిన ఘటనకు సంబంధించి ఆ ఫోర్జరీ ఎలా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, దీనికి సంబంధించిన ఉద్యోగం ఎలా సంపాదించారు, ఉద్యోగం వచ్చే క్రమంలో దీనికి సంబంధించిన ఎవరు సహకరించారనే కోణంలో కమిషనర్ వెంకటనారాయణ ఇప్పటివరకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కేసు అయితే నమోదని చెప్పుకోవచ్చు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు పోలీసులు అలాగే కమిషనర్ కూడా అల్టిమేట్ జారీ చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా ఇటు కమిషనర్ పాటు అలాగే ఉన్నతాధికారులు కూడా సిఐకి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి ఫోర్జరీ ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బోధనలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఏదైతే ఫోర్జరీ సంతకం విషయం ఒకసారి బయట రావడంతో ఎవరైతే ఫోర్జరీ చేయించారో ఆ సంబంధించిన అధికారులు కావచ్చు, ఫోర్జరీ చేసుకుని ఎవరైతే ఆ ఉద్యోగం పొందారో వాళ్ళందరూ కూడా ఒకసారి అలర్ట్ అయ్యారు, పారిపోయే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. ఒరిజినల్ అయితే వాస్తవానికి తహసీల్దార్ సంతకం ఒరిజినల్ ఎలా ఉంటుంది, అలాగే ఫోర్జరీ తర్వాత ఎట్లుంటుందనే రెండు సర్టిఫికేట్స్ కూడా మనకు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రెండు కాపీస్ కూడా దొరికాయి. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మనం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. సిఐ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే మున్సిపల్ కమిషనర్ సంబంధించి కమిషనర్ తో పాటు అక్కడ దానికి సంబంధించిన ఫోర్జరీ కేసుకు సంబంధించి వాళ్ళ ఏదైతే కమిషనర్ సంబంధించిన అధికారులు కూడా కొంతమందిని అటాచ్ చేస్తూ ఈ సంబంధించిన ఏదైతే ఎంక్వైరీ కమిటీని వేశారు నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు. థ్యాంక్ యూ రాజేష్.